నమస్తే. ఇవాళ మనం ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థల యొక్క చరిత్ర, అందులో చోటు చేసుకున్నటువంటి అనేక మార్పులు, విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా ఎక్కడ జరిగింది, ప్రపంచ స్థాయిలో మరియు భారతీయ స్థాయిలో అనే విషయాల గురించి చర్చిద్దాం. ఇవాళ మనం మొదట విద్యుత్తును కనుగొన్నది ఎవరు అంటే, మనకు అమెరికాకు చెందినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త 1752లో విద్యుత్తును కనుగొనడం జరిగింది. అలాగే ఇవాళ మనకు బల్బును ఎవరు కనుగొన్నారంటే థామస్ అల్వా ఎడిసన్ 1879లో ఎలక్ట్రిక్ బల్బును కనుగొనడం జరిగింది. అయితే ఆ తర్వాత విద్యుద్దీకరణ విషయానికి వస్తే, విద్యుద్దీకరణ ప్రపంచ స్థాయిలో మొట్టమొదట విద్యుద్దీకరణ చెందినటువంటి నగరం న్యూయార్క్ నగరం. అది యుఎస్ఏలో ఉంది, అమెరికాలో ఉంది. అయితే రెండవ నగరం వచ్చేసి లండన్ నగరం, ఇది యూకేలో ఉంది. అయితే మూడవ నగరం వచ్చేసి ఆశ్చర్యకంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కోల్కతా నగరం. అప్పటి భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి కోల్కతా నగరం విద్యుద్దీకరణ చెందిన మూడవ నగరంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇవాళ మనం ఇంకో విషయానికి వస్తే, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే, విద్యుత్ ఉత్పత్తి అనేది మొదట భారతదేశంలో ఇప్పటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ అనే ప్రాంతంలో సిద్రాబాంగ్ అనే ప్రాంతంలో ఐడల్ ప్లాంట్ నిర్మించి మొట్టమొదట విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సిద్రాబాంగ్ అనే హైడల్ ప్లాంట్ ను దేని గురించి చేశారంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ప్లాంట్ అనేది తేయాకు గురించి, అంటే ఈ టీ ప్లాంటేషన్ గురించి ఈ విద్యుత్ సరఫరా అనేది చేయడం జరిగింది. అలాగే రెండవ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏదంటే అది కూడా హైడల్ ప్లాంటే. అది సౌత్ ఇండియాలోని అప్పటి మైసూర్ రాష్ట్రం, ఇప్పటి కర్ణాటకలోనూ ఉంది. అది దేని గురించి చేశారు అంటే, అది కోలార్ గోల్డ్ మైన్ కు విద్యుత్తును సరఫరా చేయడానికి కానీ అక్కడ జనరేషన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి శివన సముద్ర అనే ప్రాంతంలో నిర్మించడం జరిగింది. అయితే మన హైదరాబాద్ రాష్ట్రానికి అప్పుడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి భారతదేశంలో. అందులో హైదరాబాద్ రిచెస్ట్ స్టేట్, అంటే ధనిక రాష్ట్రం. అప్పుడు 1901లోనే హైదరాబాద్ రాష్ట్రానికి విద్యుత్తును తీసుకురావడం జరిగింది. అలాగే మొదటి థర్మల్ ప్లాంట్ను హుస్సేన్ సాగర్ తీరాన 1920లో నిర్మించడం జరిగింది. అయితే ఇవాళ మనం భారతదేశంలో వచ్చినటువంటి చట్టాల గురించి చర్చించుకుంటే, మొట్టమొదటి చట్టం వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1887, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1903, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948, ఆ తర్వాత దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ యాక్ట్ 1948, ఆ తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ లో భాగంగా 1956లో కొన్ని నిబంధనలు రావడం జరిగింది. ఆ తర్వాత 1975లో కేంద్ర స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయాలనే ఉద్దేశంతో 1975లో ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసిలను తీసుకురావడం జరిగింది. అలాగే 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా విద్యుత్ చట్టాలను మార్చడం జరిగింది. దానిలో భాగంగా జైపూర్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998, వీటన్నిటి తర్వాత ఫైనల్ గా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 రావడం జరిగింది. ఈ 2003లో అన్బండ్లింగ్ అండ్ కార్పొరేషన్, ప్రైవేటైజేషన్ అనే ప్రధానమైన అంశాలతో కూడి. అయితే భారతదేశంలో మొట్టమొదట ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1887 రావడం జరిగింది. అందులో కేవలం విద్యుత్ లైటింగ్ పర్పస్ వాడడము మరియు ఆస్తులకు మరియు మనుషులకు కొంత ప్రొటెక్షన్ అనే కొన్ని అంశాల గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనం విద్యుత్ కొనాలన్నా, అమ్మాలన్నా, లేకపోతే విద్యుత్ లైన్లు వేయాలన్నా, తువ్వాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఇందులో ఆ వెసులుబాటు లేకపోవడంతో ఈ చట్టాన్ని మార్చి 1993లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1993 తేవడం జరిగింది. అందులో కొంచెం విపులంగా ఆ చట్టాన్ని విస్తరించడం జరిగింది. అందులో కమర్షియల్ యాక్టివిటీ, అంటే విద్యుత్ కొనడం, అమ్మడం మరియు ఎవరెవరు ఏం చేయాలనే అంశాలు, అలాగే పర్మిషన్, లైసెన్స్ గురించి కూడా కొంత చర్చించడం జరిగింది. అయితే ఈ చట్టంలో కూడా పూర్తి విపులంగా లేదు. అయితే ఈ చట్టం కూడా బల్క్ పవర్ సప్లై గురించి కానీ, లేకపోతే కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిధుల విషయాన్ని కూడా స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో ఈ చట్టాన్ని కూడా
తీసివేసి తర్వాత ఫైనల్గా 1910 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఎవరైనా విద్యుత్ ప్రక్రియను ప్రారంభించాలంటే విద్యుత్కు సంబంధించిన ఏ ప్రక్రియ ప్రారంభించాలనుకున్నా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. అది కూడా పర్టికులర్గా ప్రొవిన్షియల్ ప్రిన్స్లీ స్టేట్స్ అప్పుడున్నటువంటి స్వతంత్ర సంపత్తి కలిగినటువంటి రాజ్యాలతో ఆ రాష్ట్రాల నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఈ విద్యుత్ సంస్థలను పెట్టవచ్చు అనే దాన్ని అందులో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చట్టంలో ఎవరైనా కూడా విద్యుత్ సంస్థలను స్థాపించాలనుకుంటే వాళ్ళు రాష్ట్ర అంటే ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి అనుమతి లైసెన్స్ తీసుకుని వాటిని స్థాపించవచ్చు అనేది ఇందులో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంగా మనకు తెలిసిన విషయమే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి అప్పటి పార్లమెంటు మరియు రాజ్యాంగం ఏర్పడడానికి కొంత సమయం పట్టింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్యకాలంలో మన భారతదేశంలో మన ప్రతినిధులు స్వతంత్ర సమాజీయులు అందరూ కలిసి కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1948లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రతినిధులందరూ మన లీడర్స్ ఆఫ్ ఇండియా అందరూ కూడా విద్యుత్కు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి 2 ముఖ్య బృందాలను ఏర్పాటు చేసి ఒక బృందాన్ని అమెరికాకు, రెండో బృందాన్ని యూకే పంపడం జరిగింది. అయితే ఇక్కడ యూకే వెళ్ళినటువంటి బృందం అక్కడ ఉన్నటువంటి యూకే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1926 స్టడీ చేసి దాని ఆధారంగా మనకు ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 రూపొందించడం జరిగింది. అదే సందర్భంలో ఇంకో బృందం ఏదైతే అమెరికాకు వెళ్ళిందో ఆ బృందం అక్కడ ఉన్నటువంటి టెన్నెసీ వ్యాలీ అథారిటీ కార్పొరేషన్ అక్కడ ఉంది. ఆ కార్పొరేషన్ను పూర్తిగా స్టడీ చేసి ఆ యాక్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేషన్ నడపడానికి టెన్నెసీ వ్యాలీ కార్పొరేషన్ అథారిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా స్టడీ చేసి దాని ఆధారంగా మన భారతదేశంలో ఇంకో చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ యాక్ట్ 1948. అయితే తర్వాత 1948లో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948లో 2 విషయాలు ముఖ్యంగా మనం గమనించవచ్చు. మొదటి వచ్చేసి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులను స్థాపించడము, రెండవది వచ్చేసి కేంద్ర స్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని స్థాపించడం. అయితే ఇక్కడ ప్రధానంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అనేది కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే జరిగింది. కేంద్ర స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అనేవి లేవు. కేవలం వీటిని కంట్రోల్ చేయడానికి అంతర్రాష్ట్ర సమస్యలు అట్లాంటివి, ఇంకా మిగిలిన వాటిని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటరీ చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది కొంత గైడ్ లైన్స్ ఇవ్వడానికి మాత్రం కేంద్ర స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి కాలక్రమేణా అప్పటికి ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1948 మరియు అంతకుముందు ఉన్న చట్టాల పరంగా అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ఎలక్ట్రిసిటీ రంగంలో ఉండడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో 1951 ఆ తర్వాత 1956లో ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీలో భాగంగా భారతదేశం ఒక పాలసీ తీసుకున్నది. విద్యుత్ సంబంధించి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాష్ట్రాల వద్ద ఉండాలనే ఒక పాలసీని తీసుకురావడం. ఇందులో భాగంగా ఏవైతే ప్రైవేటు విద్యుత్ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ కొత్తగా లైసెన్స్ ఇవ్వకపోవడం, ఉన్న వాటి లైసెన్స్ ఎవరైతే ఎక్స్పైరీ అవుతుందో వాటిని రాష్ట్ర సంస్థల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కలుపుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం వంటివి జరిగినాయి. అయితే ఇది ఇలా జరుగుతుండగా భారతదేశంలో ఈ చట్టాల పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా వాటి నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గ్రామ స్థాయిల వరకు ఎవరికైతే ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో. కానీ కేవలం ఒక విద్యుత్ అనేది 2-3 గంటలు ఉండడం జరిగేది. కావున తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948కు కేంద్రం సవరణ తీసుకువచ్చి కేంద్ర స్థాయిలో విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఎన్టీపీసీ మరియు ఎన్హెచ్పిసిలను స్థాపించడం జరిగింది. అయితే మనం ఎన్టీపీసీని స్థాపించడానికి మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ యూకేలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ బోర్డు యొక్క పూర్తి నిర్మాణాన్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా ఎన్టీపీసీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత
వచ్చినటువంటి మార్పులలో భాగంగా విద్యుత్ వాడకం పెరగడము, అలాగే జనరేషన్ ఆశించిన స్థాయిలో లేకపోవడము, కేంద్రం ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎస్టీ యాక్ట్ 19 ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948కు సవరణలు తీసుకువచ్చి ప్రైవేట్ వ్యక్తులకు కూడా విద్యుత్తును జనరేట్ చేయొచ్చు అనే వెసులుబాటును తీసుకురావడం జరిగింది. అయితే ఇంకా ప్రధానంగా 1990 తర్వాత ఇండియాలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు రావడం జరిగింది. దానికి గల ప్రధాన కారణాలు 2 కారణాలు. ఒకటి వచ్చేసి యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది డిజాల్వ్ అవ్వడం. అది మనకు ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో వర్తకం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మనం ప్రధానంగా దానిపైన ఆధారపడి ఉండేటోళ్ళం. అది ఒక ప్రధానంగా జరగడంతో మరియు అక్కడ ఆర్థికంగా మనకు ఇబ్బందులు ఏర్పడడం. అలాగే అదే సందర్భంలో మనము ఆయిల్ ఇంపోర్ట్ ప్రధానంగా 2 కంట్రీల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అది వచ్చేసి మొదటిది కువైట్, రెండవది వచ్చేసి ఇరాక్. అప్పుడు 1991లో గల్ఫ్ వార్ జరగడము, అక్కడ నుంచి ఇంపోర్ట్ కష్టం అవ్వడము, ఈ పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడము, మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అప్రోచ్ అయితే అప్పుడు ప్రపంచ బ్యాంక్ వచ్చేసి షరతులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా 5 షరతులు పెట్టడం జరిగింది. అయితే భారతదేశంలో 5 రంగాలను సవరించాలని, అందులో 2వ రంగం వచ్చేసి విద్యుత్ రంగంలో కూడా సవరణలు తీసుకొస్తే మేము మీకు ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1993లో జైపూర్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి బృందము, వరల్డ్ బ్యాంక్ టీం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరిగి అందులో చాలా అంశాలు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే విద్యుత్ సంస్థలను అన్బండ్లింగ్ చేయడము, కార్పొరేటైజేషన్ చేయడము, ప్రైవేటైజేషన్ చేయడం అనేటటువంటి అనేక అంశాల మీద అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒడిస్సా అనేది ముందుగా రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా 1998లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998ను తీసుకురావడము. అందులో భాగంగా రాష్ట్రాలు అయితే తీసుకురావడంతో అప్పటి వరకు రాష్ట్రాలు ఏదైనా లైసెన్స్ కానీ ఏదైనా అనుమతి ఇవ్వాలంటే అది రాష్ట్రాల వద్ద ఉండేది. అయితే దీనికి ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో ఎస్సీఆర్సీ అండ్ సిఈఆర్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఒరిస్సా రాష్ట్రం ముందుగా ఈ ఒరిస్సా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి చట్టాలకు ఇందుకు క్లాష్ రావడంతో ఆ బిల్లును రాష్ట్రపతి గారికి పంపించి దాన్ని ఆమోదం పొందిన తర్వాత దాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా అన్బండ్లింగ్ అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులను అన్బండ్లింగ్ ప్రక్రియ ప్రారంభించడము. అదే సమయంలో కేంద్రం ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే అన్బండ్లింగ్, కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు జనరేషన్ డీలైసెన్సింగ్ చేయడం జరిగింది. ఇట్లా అనేక అంశాలను కూడా అనేక మార్పులు తెస్తూ మన ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 తీసుకురావడం జరిగింది.